సేవకులనైనా లేదా సువార్త చెప్పే సేవకులనైనా అపోస్తులుగా ఉండి వాక్యం అందిస్తున్న వారికైనా మీరు ఎప్పుడైనా వారిని ఇలా అడిగారా అనేసి ఒక ప్రశ్నార్థకమైన అంశాన్ని దేవుడు మరి యొక్క రోజున మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చెప్పబోతున్న యొక్క సందేశాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అడిగారు, మరి నువ్వు ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? సేవకుడిని అడిగే విధము నీలో ఉందా? ఒక విశ్వాసిగా నువ్వు సేవకుడిని అడగవలసిన కొన్ని నియమాలు నువ్వు తెలుసుకోవాలి ఈ వీడియోలో. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి సందేహాలు నీకు కూడా రావచ్చు బహుశా. ఏమని, ఈ కార్యము జరిగిద్దంటావా? నేను ఇన్నిసార్లు పరీక్ష రాసిన, ఎగ్జామ్ రాస్తున్నాను, మరి పదే ఫెయిల్ అయిపోతున్నాను, ఈరోజు నేను పాస్ అవుతానంటావా అని ఒక సందేహము ఒక పరీక్ష రాసే ఒక యవనస్తుడికి యవనస్తురాలకి రావచ్చు. అర్థమవుతుందా? లేదా కుదరని రోగముతో బాధపడుతున్నవారు ఉన్నారనుకో, అనేకమైన వైద్యులను సంప్రదించారు, గొప్ప పేరు ప్రాఖ్యాతగాంచిన ఆ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రోగము కుదరనప్పుడు, వారి రోగము తగ్గినప్పుడు, వారి వ్యాధి నయం కానప్పుడు చెప్పండి వారికి ఏం కలిగిద్దంటే, నేను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేదా ప్రపంచంలో కావచ్చు, ఏ ప్రముఖ డాక్టర్లు కలిసినా కూడా నా వ్యాధి నయం కాదన్నారు, నీవు చెబితే జరిగిపోయిద్దా అన్న సందేహాలు ఈ రోజుల్లో చాలా మందిలో ఉంటూనే ఉండవచ్చు. వాస్తవం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, ప్రార్థనకు వెళ్ళేవారిలోనే సందేహాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వందనాలు. మంచిది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా పరిశీలన చేద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని మాటలు మన జీవితాల్లో ఎంతో మార్పులను కలగజేస్తాయి. మన జీవితాల్లో అద్భుతంగా దేవుడు కార్యాలు జరిగించే మాటలు దేవుడు మరి ఈరోజు నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 52. కొత్త నిబంధన గ్రంథములో రాయబడిన పుస్తకము లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 52. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మన వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన యొక్క వాక్య భాగం నిమిత్తము దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియకు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ రోజు నాయన యొక్క సంపూర్ణ దినము రోజు ప్రభువా, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడటానికి దేవా మా మధ్యకు వచ్చినందుకు మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ చేరి కూడా వచ్చిన బిడలను నీ కృపతో జ్ఞాపకము చేసుకోండి తండ్రి. దేవా, అతను ఆయా స్థలాల్లోనైనా ఆలకిస్తున్న బిడలు ఉన్నారయ్యా, వారిని కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీ మాటలను వినగల చెవులను, గ్రహించగల మనస్సులు ప్రతి బిడలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా నీ దాసు నేను నా తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉన్నాను ప్రభా. నా నోటికి మీరు బోరగా ఉండి మాకు మా అందరికీ నాయన ఈ లైవ్ ద్వారా వీక్షించున్న ప్రతి ఒక్క బిడలకు తండ్రి నీ మాటలను వినగల శక్తి మాకు దయచేయమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరొకసారి నా శుభాభివందనములను తెలియచేయుచున్నాను. మంచిది. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం ఏంటయ్యా అంటే పిల్లరా, సేవకులను ఇలా అడిగారా ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం. ఏంటట మన సబ్జెక్టు? సేవకులను ఇలా అడిగారా అంటే, వాక్యము బోధించే సేవకులనైనా లేదా సువార్త చెప్పే సేవకులనైనా అపోస్తులుగా ఉండి వాక్యం అందిస్తున్న వారికైనా మీరు ఎప్పుడైనా వారిని ఇలా అడిగారా అనేసి ఒక ప్రశ్నార్థకమైన అంశాన్ని దేవుడు మరి యొక్క
ఆ రోజున మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, చెప్పబోతున్న యొక్క సందేశాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అడిగారు, మరి నువ్వు ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? సేవకుణ్ణి అడిగే విధము నీలో ఉందా? ఒక విశ్వాసిగా నువ్వు సేవకుణ్ణి అడగవలసిన కొన్ని నియమాలు నువ్వు తెలుసుకోవాలి ఈ వీడియోలో. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు కూడా మరి అశ్రద్ధగా ఉండొద్దు. స్పష్టమైన సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఎంతో శ్రద్ధతో, భక్తితో మరి శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనవి చేస్తూ మరి ఇక వాక్య భాగంలోనికి మనం వెళదాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా. చాలా ఈ పాయింట్ మనము చాలా శ్రద్ధగా పరిశీలన చేద్దాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా శ్రద్ధగా వినండి. అటు ఇటు ధ్యాస కాకుండా దేవుని మీద, వాక్యం మీద మనము శ్రద్ధ ఉంచితే దైవ వర్తమానం మనందరికి కూడా అర్థమవుతుంది. అంతేగాని కుసేపటి ఆలోచనలు ఉంటే ఎంతలాంటి ప్రసంగికులు చెప్పినా, ఎంత రెవరెంట్లు వచ్చి చెప్పినా కూడా వాక్యం మాత్రం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అందుకని శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడని లేఖనాల ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, మరి యొక్క సమయమును మనము ధ్యానించాల్సిన మాట ఏంటయ్యా అంటే, సేవకులను ఇలా అడిగారా ఎప్పుడైనా అన్న సబ్జెక్ట్ మంది. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా వినండి. ఇక్కడ రాయబడిన 3వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా. జనులు అతనిని అడిగారు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అందరు కూడా. జనులు అతనిని అడిగారు. అతడు అంటే అతను అంటే ఎవరు? చెప్పండి, అతను అంటే ఎవరు? అందరూ కూడా శ్రద్ధగా చెప్పాలి. మీరు కూడా వాక్యం వింటున్నారో లేదో తెలుసుకోవాలంటే ప్రియులారా, మీరు చెప్పే మాటలను బట్టి మీరు వింటున్నారో లేదో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేగాని నా దారిని చెప్పకుండా వెళ్ళొచ్చు, కానీ సమయం అది కాదు. ఎందుకంటే దేవుడు మనకు సమయం ఇచ్చాడు. చెప్పే 4 మాటలు, పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు, 10,000 మాటలు మాట్లాడు కంటే అర్థవంతంగా మనసుకు అర్థమయ్యే రీతిగా 5 మాటలు పలికినా చాలు అంటాడు. ఆ రీతిగా మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడితే అప్పుడు మీరు వింటున్నారా, దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారా అని ఒక అర్థం మాకు అర్థమైంది. కాబట్టి మీరు మాట్లాడటానికి ప్రయత్నించండి అడిగినప్పుడు. ఓకే, కాబట్టి ఇక్కడ రాయబడిన మాటని మీరు చూస్తే, అందుకు జనులు అంటున్నారు, అలాగైతే మేమేమి చేయాలి అని అతన్ని అడుగుతున్నారు. అతడు అంటే ఎవరయ్యా అంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం. అతడు అంటే ఎవరు? దైవజనుడు. ఇతడు ఎవరయ్యా అంటే, ఇతని పేరేంటయ్యా అంటే జక్కర్యా. అవునా? చెప్పండి, జక్కర్యానా? కాదు, యాహోను. దేవునికి స్తోత్రం. మీరు ఎలా వింటున్నారని అడగటానికి జక్కర్యా అన్న. జక్కర్యా ఎలిజబెత్ యొక్క కుమారుడు యాహోను. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఇతను జక్కర్యా ఎలిజబెత్ యొక్క వారికి పుట్టిన కుమారుడు యాహోను. ఈ యాహోను పుట్టుకకు చాలా అర్థవంతమైన పుట్టుక. యాహోను పుట్టుకే చాలా అర్థవంతమైన పుట్టుక. వృద్ధాప్యంలో దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం. అర్థమవుతుందా? ఈ జక్కర్యా ఏం చేసేవాడంటే యాజకుడు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో యాజకాంగమ పనులు చేసేవాడని మనకు ఆ బైబిల్ గ్రంథంలోనే మనము చూస్తాం అతని గురించి. ఎందుకంటే జక్కర్యా గురించి మీకు తెలుసు, ఎలిజబెత్ గురించి కూడా మీకు తెలుసు. కాబట్టి అతడు అంటే ఇతడు ఎవరని చెప్పడం కోసం వారి తల్లిదండ్రులు నేను మీకు జ్ఞాపకము చేస్తున్నా. అర్థమవుతున్న తల్లి. కాబట్టి ఈ జక్కర్యా, మరి జక్కర్యా కుమారుడైన యాహోను దేవుడు వృద్ధాప్యంలో దేవుని ప్రణాళిక చొప్పున పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రణాళిక చొప్పున? మనుషుల ప్రణాళిక కాదు, ఈ లోకస్తుల ప్రణాళిక కాదు, దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ప్రణాళికను బట్టి పుట్టినవాడే ఈ యాహోను. ఈ యాహోను పుట్టుకకు చాలా అర్థం ఉంది. అతడు ఏం చేశాడయ్యా అంటే ప్రియులారా, మనము మరి చూస్తే లేఖనాల్లోనే చాలా అద్భుతమైన మాట ఉండిద్ది. అతడు తన
ప్రజల కొరకు ఆయత్తపడిన వారిని ప్రభు వైపు తిప్పడానికని యాహోను గురించి ఒక చక్కని మాట లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను, మీరందరూ కూడా శ్రద్ధగా చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగునని అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతారనెను. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, ఎవరితో మాట్లాడుతున్నాడు? జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీకు పుట్టబోతున్న కుమారుడు ఇలాంటి వాడంటే ప్రభు దృష్టికి గొప్పవాడైన వ్యక్తిగా ఉంటాడు. అతడు ఈ లోక సంబంధమైన ద్రాక్షరసమైనను మద్యమైనను ఏది త్రాగక తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరితను? యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉంటాడు. అతడు చేసే పని ఏంటంటే పుట్టినాక ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు త్రిప్పుతాడు. ఇశ్రాయేలులలో అనేకులను ఎవరి వైపు త్రిప్పుతాడట? ప్రభు వైపు తిప్పుతాడు. తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తల్లిదండ్రుల తట్టును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న, అంటే ప్రభు కొరకు ఎదురు చూసే వారికి ఇతడు ఒక మార్గమై ఉంటాడు. వారికి ఏ రీతిగా బోధిస్తాడంటే, ఇదిగో ప్రభు రాక ఏమైపోయింది, త్వరలో ఉంది, దానికి మనం స్థిరపడాలి, సరళం చేయాలి అని ఆయన యొక్క కాన్సెప్ట్ని, యొక్క సబ్జెక్ట్ని వారికి చెబుతాడు అని తను పుట్టక మునిపే తండ్రి అయిన జకర్యాకి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? యోహాను పుట్టక గురించి అతను ఏం చేస్తాడో, ఎలా చేయాలో, ఏం చేస్తే బిడ్డలందరూ రక్షించబడతారో అని ఒక మంచి యొక్క విధానాన్ని దేవుడు మరి జకర్యాకి బయలుపరిచాడు. మరి బయలుపరిచిన రీతిగానే దేవుడు మరి వారికి చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు వృద్ధాప్యములో. అందుకని అతను అంటాడు 18లో, జకర్యా అంటాడు, ఇది నాకు ఎలాగూ జరుగును, నేను ముసలివాడను అంట. ఇది నాకు ఎలా జరుగును? నువ్వు కుమారుని ఇస్తానన్నావు, నా శరీరము చూస్తే ఎలా ఉంది? ముసలితనములో ఉంది, మేమిద్దరము కూడా వృద్ధులము కదా. అర్థమవుతుందా? ఇది ఎలా జరుగును అనేసి మరి దేవుణ్ణి ప్రశ్నించాడు. ఎవరయ్యా అంటే జకర్యా. కొన్ని సందర్భాలు ఈ యొక్క విషయాన్ని మనం కూడా చూస్తే ప్రభువు మన జీవితంలో కొన్ని వాగ్దానాలు చేస్తాడు. నీ జీవితాల్లో కొన్ని వాగ్దానాలు చేస్తాడు. ఇలాంటి సందేహాలు నీకు కూడా రావచ్చు బహుశా. ఏమని? ఈ కార్యము జరిగిద్దంటావా? నేను ఇన్నిసార్లు పరీక్ష రాసిన, ఎగ్జామ్ రాస్తున్నాను, మరి పదే ఫెయిల్ అయిపోతున్నాను, ఈరోజు నేను పాస్ అవుతానంటావా అని ఒక సందేహము ఒక పరీక్ష రాసే ఒక యవనస్తుడికి, యవనస్తురాలకి రావచ్చు. అర్థమవుతుందా? లేదా కుదరని రోగముతో బాధపడుతున్నవారు ఉన్నారనుకో, అనేకమైన వైద్యులను సంప్రదించారు, గొప్ప పేరు ప్రాఖ్యాతగాంచిన ఆ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రోగము కుదరనప్పుడు, వారి రోగము తగ్గినప్పుడు, వారి వ్యాధి నయము కానప్పుడు చెప్పండి వారికి ఏం కలిగిద్దంటే, నేను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేదా ప్రపంచంలో కావచ్చు, ఏ ప్రముఖ డాక్టర్ని కలిసినా కూడా నా వ్యాధి నయం కాదన్నారు. నీవు చెబితే జరిగిపోయిద్దా అన్న సందేహాలు ఈ రోజుల్లో చాలామందిలో ఉంటూనే ఉండవచ్చు. వాస్తవం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ప్రార్థనకు వెళ్ళేవారిలోనే సందేహాలు ఎక్కువే. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వెళ్ళేవారు, దేవుణ్ణి ఆరాధించేవారిలోనే ఎక్కువ సందేహాలు చూస్తాం. దేవుని ఎరగిన వారు చెబితే వారు నమ్ముతారు, కార్యాన్ని చూస్తారు. నేటి క్రైస్తవంలో కనబడుతున్న దురదృష్టకరమైన విషయం ఏంటయ్యా అంటే ఇదే. ఎందుకంటే ప్రార్థనకు వెళుతూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం, వాక్యం చదువుతూనే ఉంటున్నాం, గొప్ప ప్రసంగాలు వింటూనే ఉంటున్నాం, అయినప్పటికి కూడా ఆ సందేహాలతోనే మనము ఉంటాం. ఇది జరిగిద్దంటావా? చేస్తాడంటావా? మరి ఇన్నాళ్ళు రక్షణ పొందే కదా, లేదా పొందినాను అనుకో, దేవుడు నిజంగా చేస్తాడంటావా? ఇక ప్రశ్నార్థమైన ప్రశ్నలు నీలోనే అనేకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందేహం కూడా ఎవరికి వచ్చిందంటే జకర్యాకి వచ్చింది. నేను ముసలివాడిని, ఇది జరుగునా అని ప్రశ్నించాడు. ఒకటి బైబిల్ గ్రంథం చక్కని మాట, మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నవి, దేవునికైతే సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి
సమస్తము సాధ్యమనే దేవత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ బలహీనత పోగొడటానికి మనుషుడికి ఏంటంట అసాధ్యం కావచ్చు. నీ యొక్క రోగము తొలగించడానికి వైద్యుడికి అసాధ్యం కావచ్చు. నీ యొక్క జాబు రావడానికి అధికారులకి ఏదైనా చేయడానికి ఒకవేళ వీలు కాని సందర్భంలో అవకాశం లేక అసాధ్యం కావచ్చు. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే పరిపూర్ణంగా నీ యందు విశ్వాసం ఉంచగలిగిన వాడివైతే, విశ్వాసం ఉంచగలిగిన దానివైతే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా తల్లి? కనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాట మీరు స్పష్టంగా గమనించినట్లయితే అప్పుడు అంటాడు ఆయన, ఇది దేవుని కృపను బట్టి నీకు కలుగుతున్నది కాబట్టి నీవు విశ్వసించి ముందుకు కొనసాగాలి. చూసారా, ఒక యాజకుడైనప్పటికి కూడా అతనికి కలిగిన ఒక వృద్ధాప్యమందే విషయం ఉంచేవాడే కానీ దేవుడు చేస్తాడని ఒక సందేహము, దేవుడు చేస్తాడని ఒక విశ్వాసము అతనిలో కలగలేదు. నేటి క్రైస్తవంలో కూడా ప్రార్థనకు వెళుతున్న వారైనా, సేవకులనైనా, సేవకురాళ్ళనైనా, విశ్వాసులైనా ఇలాంటి సందేహాలు మనలో కూడా ఉంటూనే ఉన్నాయి. కాబట్టి ఇటు సందేహాలు మనలో ఉండకూడదని ప్రభువు మరి వాక్యం ద్వారా నీతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆ యాహోను ద్వారా మరి దేవుడు చేయబోతున్న కార్యాన్ని మనము 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అందుకు జనులు అంటున్నారు, అలాగైతే మేమేం చేయవలెనని అతన్ని అడిగారు. అసలు ఎందుకు అడిగారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. జనులు అంటున్నారు యాహోన్ని, మేమేమి చేయాలి అని సేవకుడిని అడుగుతున్నారు. దేవుని సేవకుడు, దేవుని దృష్టిలో గొప్పవాడైన యాహోనుని అడుగుతున్నారు జనులు, మేమేమి చెయ్యాలి. ప్రశ్న, సేవకుడా మేమేమి చెయ్యాలి అన్న మాట వీళ్ళు అన్నారంటే దానికన్నా ముందు పై వచ్చినని మనం చదివితే దేనికి వారు ఆ మాట అన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, 9వ వచనం మీరు చదివితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు అంటారు, అలాగైతే మేమేమి చెయ్యాలి. ప్రజలు ప్రశ్న వేశారు అంటే కారణం ఉంది. దైవజనుడు మాట్లాడిన మాట మనం వినాలి. దైవజనుడు ద్వారా దేవుడు పలికిస్తున్న మాట మనము విశ్వాసులుగా మీరు శ్రద్ధగా వినాలి. ఇక్కడ ప్రజలు విన్నారు, అతను చెబుతున్న బోధన విన్నారు, యాహోను గారు చెప్పే వర్తమానాన్ని వింటున్నారు. అతను ప్రసంగిస్తున్న సమయంలో ఒక మాట అంటున్నాడు, ఏమని? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. గొడ్డలి ఎక్కడ ఉందంట? చెట్టు వేరున ఉంచబడింది. గొడ్డలి అక్కడ ఉందంటే గల కారణం ఏంటి చెప్పండి? ఆ యజమానుడు, ఆ పొలమును సేద్యం చేస్తున్న వ్యక్తి ఆ వృక్షము ఫలాలు ఇస్తే దాన్ని ఏం చేయగలుగుతాడు? ఉంచుతాడు. అదే ఫలాలు ఇవ్వకుండా ఏమండి దానివల్ల ఉపయోగకరంగా లేకపోతే ఆ యజమానుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ గొడ్డలతో ఏం చేస్తాడు? నరికి పారవేస్తాడు. ఎందుకంటే దానివల్ల భూమి కూడా వ్యర్థమైపోయింది. దానివల్ల ఒక చెట్టు వల్ల భూమి కూడా నిష్ప్రయోజనంగా మార్చబడిద్ది. ఆ నీడ వల్ల అక్కడ వేసిన మొక్కలు కూడా రాకుండా ఆటంకాలు కూడా అవుతాయి. అందుకని పనికిరాని ఫలాలు చెట్టు ఏదైనా ఉందంటే దాన్ని ఏం చేయాలట? తీసివేయాలి. అదే అంటున్నాడు, పనికిరాని ప్రతి చెట్టును, ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దీని సారాంశము అర్థం చేసుకున్న వాళ్ళు ఈ మాట అడుగుతారు, మేమేమి చేయాలి. అసలు దీని సారాంశం ఏంటి? చెట్టు ఏంటి? గొడ్డలేంటి? నరక వేయబడతాం ఏంటి? అగ్నిలో పడవేయబడడం ఏంటి అన్న ఆలోచన వినే బిడలకు మీకు కలగాలి. ఈరోజు గుడ్డెత్తు చేయబడినట్టు అన్నీ నమ్మకూడదు. వాస్తవం చెబుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు చెబుతున్న మాట ఏ మాట పలుకుతున్నాడు? తన సొంత మాట చెబుతున్నాడా, లేక లేఖనాల్లో ఉన్న మాటను చెబుతున్నాడా అని మీరు పరిశీలన చేసే బాధ్యత ఒక విశ్వాసిగా నీకుంది. అంతేగాని మా పాస్టర్ ఏది చెబితే అదే అనేసి గుడ్డెత్తి చేయబడి నమ్మితే అతను నరకం పోయేదే కాక నిన్ను కూడా నరకానికి తీసుకువెళ్తాడు. అర్థమవుతుందా? ఒక సేవకుడిగా బలిపీఠం మీద ఉండి చెబుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగాల్లో పౌలు గారు చెబుతుంటేనంట దెస్సలోనిక సంఘం వారు పౌలు గారు చెప్పే మాటలు కల్పనా కథలా, కట్టు కథలా, లేక నిజంగా జరిగినవేనని దెస్సలోనిక సంఘం వారట ఏం చేసే తెలుసా? గ్రంథాలను దినదినము చదివారట. దేవునికి స్తోత్రం. అలా చదివే విధానము నేటి సమాజంలో చాలా తక్కువ. ఎందుకని తెలుసా?
మా పాస్టర్ ఏది చెబితే అదేనండి. ఏంటట, మా పాస్టరు ఏది చెబితే అది, మా సంఘ పెద్ద ఏది చెబితే అది, మాకు వాక్యంతో పని లేదు అన్నవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవంలోనే ఉన్నారు. నువ్వు మోసపోతున్నావు అర్థం చేసుకో. నువ్వు పాడైపోవడానికి నువ్వు ఆ రీతిగా ప్రవర్తిస్తున్నావు అర్థం చేసుకో ప్రియమైన సహోదరుడా, సహోదరి. కాబట్టి వాక్యాన్ని చదువు. వాక్యంలో ఉన్నది బోధిస్తున్నాడని సేవకుడు వాక్యానుసారంగా నీ వాక్యాన్ని మరి చెబుతున్నాడా లేదా వాక్యంలో కల్పన కథలు చెప్పి మోసపరిచే విధానాలు ఉంటున్నాయని ఒక విశ్వాసిగా నేటి దినాల్లో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ప్రభువే చెప్పాడు, నా పేరట అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, మీరు అలాంటి వారితో జాగ్రత్త అని ప్రభువే చెప్పినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకని ఇతను చెప్తున్న మాట ఏంటంటే, ఇంతకీ ఆ చెట్టు ఎవరై అంటే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా చెట్టునుగా దేవుడు పోల్చాడు. అక్కడ చేరి కూడా వచ్చిన మనుషులందరూ కూడా చెట్టులాగా దేవుడు పోల్చాడు. అర్థమవుతుందా? ఫలింపని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. ఎక్కడ వేయబడిద్ది? అది అగ్నిలో వేయబడిద్ది. అగ్నిలో వేయబడిద్ది అనగా ఫలింపని ప్రతి చెట్టు అంటే ఆధ్యాత్మికంగా నీ జీవితం ఫలభరితంగా లేకపోతే, అర్థమవుతుందా? ఆధ్యాత్మికంగా ఫలవంతమైన జీవితంలో మరి గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలు ఉంటాయి కొన్ని. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహం అని కొన్ని ఫలాలు అక్కడ ఉంటాయి ప్రియులారా. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఒక చెట్టుగా అనగా ఒక మనిషిగా నీవు ఉన్నావు. చెట్టు అంటే అది నీవే. చెట్టు అంటే సాధారణమైన మన కంటి కనపడుతున్న చెట్లు కాదు. చెట్టుగా దేవుడు పోల్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు ఎవరో కాదు, అది నీవే. ఫలించకపోతే అంటే నీలో ఫలభరితమైన ప్రార్థన జీవితం లేకపోతే, ఫలభరితమైన వాక్య జీవితం మీలో లేకపోతే, దేవుని చిత్తం నెరవేర్చే విధానాలు మీలో లేకపోతే, ఆయన సన్నిధికి వచ్చే క్రమాలు నియమాలు మీరు చేయకపోతే, అవన్నీ కూడా ఏం చేయబడతాయి అంట? గొడ్ల చేత నరకవేయబడతాయి. గొడ్ల చేత ఏం చేయబడతాయి? నరికివేయబడతాయి. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు. అంటే దేవాతి దేవుడే ఉగ్రతను కుమ్మరిస్తాడు వారి జీవితాల్లో. ఫలింపని ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని ఉగ్రతకు పాలవుతారు అన్న చెప్పడానికి మరొక ప్రసంగాన్ని మరి ఇక్కడ యాహోను గారు వారికి తెలియపరుస్తున్నాడు. ఈరోజు మరి ఫలించే చెట్టు అయితే నీ జీవితము, ఆధ్యాత్మిక జీవితం చాలా చక్కగా ఉండిద్ది. లేదా ఫలింపకుండా ఉంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఏమండి, ఇన్ని నెలలు గడిచినా, ఇన్ని వారాలు గడిచినా ఫలించే విధానం నీలో లేదు. ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని మీటింగులకి వెళ్తున్నావు, ఎక్కడ కాదని ఇంకో ప్రాంతానికి కూడా వెళ్తున్నావు. మరి వెళ్తున్నావు కానీ ఏటి నీ బత్తేది? నువ్వు చేస్తున్న ఫలాలు ఏవి కనపడుతుందా? నీ ప్రార్థన జీవితం ఏంటి కనపడుతుందా? లేదే. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే అడుగుతున్నాడు. ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగములారా, ఫలింపని ప్రతి చెట్టు, ఆ ఫలింపని ప్రతి చెట్టులో ఈ లోక ప్రకారం మాట్లాడాలంటే ప్రియులారా, ఇప్పుడు అర్థమయ్యేదిగా ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా ఫలింపని ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడంట? గొడ్డలితో తీసి పారవేస్తాడు. ఎందుకు? నీ వల్ల ఉపయోగం లేదు. ఆయన ఏం చేశాడు? తన పోలిక చొప్పున మనలను సృజించుకున్నాడు. కానీ నువ్వు ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని కూడా నీవు లెక్క చేయకుండా నిష్టానుసారంగా నీ లగ్జరీగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన కోపం రాదా? ఆయన కోపం రాదా? ఈరోజు కన్న బిడ్డలే మన మాటలు వినకపోతే ఎంత కోపడుతున్నో తల్లిదండ్రులు. ఆ కోపానికి అర్థం ఉందా లేదా? అర్థం ఉంది. ఎందుకు బిడ్డలు కన్నాను, మీరేంటి ఈ రీతిగా మాట్లాడుతున్నారు, ఈ రీతిగా మూర్ఖంగా జీవిస్తున్నారు అని ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. మరి నేను సృజించిన సృష్టికర్త నీకు ముందు ఆయనే కదా తల్లి, ఆయనే కదా నీకు తండ్రి. ఆలోచించే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఫలించాలి. నేటి దినాల్లో ఫలించే విధానం కనబడుతున్నా. సంఘాల్లో కూడా ఫలింపు లేదండి. ఉన్నాయి, ఏ రీతిగా సంఖ్య కొద్దికి జనాలు కనబడుతున్నారు కానీ ఆత్మీయతలో మాత్రం ఫలాలు మాత్రము ఏ ఒక్కరు లేదు. ఏ సంఘాలకు వెళ్ళివాడైనా సరే ప్రియులారా, దేవుడు వాక్కు ద్వారా నేను మీతో మాట్లాడుతున్నా కానీ నా సొంత మాట కాదు. సంఘాల్లో సంఖ్య కనబడుతుంది కానీ ఆధ్యాత్మిక జీవితాల్లో ఫలాలు కనిపించి ఏ ఒక్క విశ్వాసంలో కూడా లేరు.
కానీ అంటూ ఉంటారు, మా సంఘం పెద్దదండి, మా సంఘం సంఖ్య పెద్దదండి, మీ సంఘం చిన్నదే కదా, మీది ఆ మందిరమే ఈ మందిరమని వ్యత్యాసాలు చెబుతున్నావే కానీ నేను ఆధ్యాత్మిక జీవితం ఫలించానండి, నేను ఫలాలు ఇస్తున్నాను, పుష్పిస్తున్నానని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉందా? ఒక విశ్వాసిగా చెప్పు, గుండె మీద చేవేసుకుని చెప్పు ఆ మాట నీవు అనలేవు. ఎందుకంటే ఈరోజు ఆడంబరాన్ని చూస్తున్నావు, ఆకర్షవంతమైన వీటిని చూస్తున్నావు, డిజిటల్కి అలవాటు పడిన జీవితం కలిగేవే కానీ ఆధ్యాత్మిక జీవితం కలిగిన వాడిగా, కలిగిన వ్యక్తిగా నీవు లేవు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతో విచారం కదా ఈ విషయం. అర్థం చేసుకుని ఇకనైనా ఆ రీతిగా ప్రవర్తించవద్దు. నువ్వు ఫలించవలసింది ఆత్మీయతలో ఫలించాలా. శరీరీతిలో దేవుడు ఫలింపజేస్తాడు. ఎందుకంటే ఏది ఇవ్వాలో ఏది చేయాలని బాగుగా ఆయనకి తెలుసు. ఆ టైంకి అన్నీ చేస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నేను నరక వేయబడితే నా జీవితానికి అర్థము ఉండదు, నేను నరికి వేయబడితే నా జీవితానికి అర్థం ఉండదని అక్కడున్న వారి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకున్నారు సారాంశాన్ని. ఆ చెట్టు ఎవరో కాదు, నేనే. ఆ ఫలం పని చెట్టు నేనే, ఆ పనికిరాని చెట్టు నేనే, పనికి మారిన వాడను, పనికి మారిన దాను నేనే అని వారు సేవకుడు ముందుకు వచ్చి, అగ్నిలో మేము తప్పించబడాలయ్యా అంటే ఉగ్రత మేము తప్పించబడాలనుకుంటున్నాం, అందుకు మేమేమి చెయ్యాలి అన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది చెప్తున్న మాటలు. జనులు ఏమన్నారు? మేమేమి చెయ్యాలని సేవకుడిని అడిగారు. ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారండి సంఘాల్లో? సమాజంలో ఉన్నారా? పోనీ సమాజంలో లేరు, సంఘంలో కూడా లేరు. అయ్యా మా బ్రతుకులు ఎలా ఉన్నవి దేవుణ్ణి అడిగి చెప్పాయి అనే విశ్వాసులు లేరు, సేవకుడు కూడా ఈ రోజుల్లో లేరు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నేడు దినము కల్తీ అయిపోయింది, అంతా కల్తీ విధానం అయిపోయింది. ఆ రీతిగా కాదండి. ఆ రోజు వారి బ్రతుకులు మార్చుకోవడం కొరకు, అయ్యా యాహోనో నిజంగా మీరు చెప్పింది నిజమే, మేము ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అయింది, వయసు పెరిగింది, పర్సనాలిటీ పెరిగింది, బుద్ధి పెరగట్లేదు, ఆలోచనలు మారుతలేదు, తలంపులు మారుతలేదు, ఉద్దేశాలు మారుతలేదు. వింటున్నారా? ఫలించలేకపోయాం. మళ్ళా ఇంకొక నెల పోతే నూతన సంవత్సరం వచ్చేస్తుంది, మళ్ళీ ఆ రోజు వాటికి తీర్మానాలు, మళ్ళీ యథాప్రకారంగా జీవిస్తున్నాం. మాలో ఫలింపు లేదయ్యా. మేము నరికి వేయబడతాను కోసం కాదు, మేము పుష్పించాలా, ఫలాలుగా మారాలా అన్న ఆలోచనతో సేవకులు అడుగుతున్న మేమేం చేయాలి? నేడు సంఘాల్లో అలాంటి విశ్వాసులు ఉంటే పుచ్చు విశ్వాసులు ఉండేవి కావు, నిజమైన విశ్వాసులే ఈరోజు సంఘాల్లో ఉండేవాళ్ళు, లెక్కలో చేర్చబడేవాళ్ళండి. అర్థమవుతుందా? మరి ఏ విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తున్నావు? మీ సంఘ కాపని ఈ రీతిగా అడుగుతున్నారా? మీ సేవకుడిని ఈ రీతిగా అడుగుతున్నారా? ఏమని మేమేం చేయాలి? ఇంకా ప్రభువులో బలపడాలంటే ఏం చేయాలి? ఇంకా నేను ప్రార్థనలో ముందు కొనసాగాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని ఒక సేవకుడిని అడిగే విశ్వాసకి నీవు ఉండాలి. అంతేగాని నాకు అది కావాలయ్యా, ఆ కారు కొనాలయ్యా, ఆ బంగ్లా కొందు కానీ, కొనే టైంలో కొందు కానీ, ఇచ్చే టైంలో ఆయన ఇస్తాడు. ముందు నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అడిగే విధానం నీకు ఉండాలి. వీరికి ఉందండి, వీరికి ఉంది కాబట్టి అడుగుతున్నాం, మేము ఏం చేయాలంటున్నారు. ఆలోచన చేయండి. కాబట్టి మనము కూడా ఈ రీతిగా అడగాల. మనము కూడా దేవుని దేవదాసులు ఈ రీతిగా అడగాల. మేమేమి చేయాలయ్యా? మా బ్రతుకులు మారడానికి, మా ఉద్దేశాలు మారటానికి, మా బిడ్డలు మారటానికి, మా భర్తలు భార్యలు మారటానికి ఏం చేయాలి అని సేవకుని అడిగితే, సేవకుడు ధర్మశాస్త్ర గ్రంథంతో చదివి దేవుడు అతను బయలుపరిచిన మాటలు వారికి చెబితే దాన్ని బట్టి వారు సరి చేసుకుంటే, చెప్పండి, వారి జీవితాల్లో దేవుడు కార్యములను జరిగిస్తాడు. ఈరోజు అడిగేవాళ్ళు లేరండి. ఈ రోజుల్లో అలాంటి అడిగేవారు లేరు. పోనీ ఈ రీతిగా ఉండొచ్చు, ఏమని? మా పాస్టర్ అంటే మేము ఊరుకోమండి. ఎందుకంటే తప్పును ప్రోత్సహించాడనుకో, ఈరోజు దైవజనుడు ఏమవుతున్నాడంటే దేవుడిగా మారే రోజులు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? తప్పును ప్రోత్సహిస్తే నువ్వు ఏ తప్పైనా చేయమ్మా, ఆదివారం మాత్రం మందిరానికి రా అంటే అది ఎలా ఉండిద్ది? ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారు? వాళ్ళందరూ దైవంగా స్మరిస్తారు కదా, అది ఎంత తప్పు సంఘంలో. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల అక్కడ అలాంటివి జరుగుతున్నాయి. మరి నువ్వు వెళ్ళే సంఘం ఎలాంటిదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని, పరిశీలన చేసుకొని, పురాతనకరమైన మార్గాలు మనం విచారించి, ఏది మేలుకరమైనదో, ఏది నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరమైనదో తెలుసుకొని అందులోకి ప్రవేశిస్తే నీకు మేలని ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించాడు ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి. నీకు కూడా అదే మాట్లాడుతున్నాడు. విచారించండి, ప్రతి సంఘాన్ని విచారించండి. ఎక్కడ శ్రేష్టమైన వాక్యం అందించబడుతుంది, ఎక్కడ మన హృదయాలను ఖండించే వాక్యమైనా, బుద్ధి చెప్పే వాక్యమైనా, ఆ వాక్యాలు మనకు ప్రయోజనకరమే కానీ ఆహ్లాదకరమైనవి లేదా మనిషిని గాయపరచకుండా, వాక్యంతో గద్దించకుండా
చెప్పే విషయాలు ఉంటే అవి మీ జీవితాలకు కూడా ప్రమాదకరమే వాక్యాన్ని బట్టి. ఎందుకంటే వాక్యంలో దాగిన ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి అందుకే మేము ఏం చేయాలి? ఆ శోధన తప్పించుకోవాలంటే, ఉగ్రత తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక మరి చెబుతున్న మాట ఏంటయ్యా అంటే 11వ వచనంలో, అతడు 2 అంగీలు కలిగిన వాడు ఏమీ లేనివానికి ఇవ్వాలి, ఆహారం కలిగిన వాడు కూడా అలాగే చెయ్యాలని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే ఇతను చెప్పిన దానికి సహాయం చేయమని చెప్పాడు. 2 అంగీలు ఉన్నాయనుకో, నీకు ఏం చేయాలంటే, 1 లేనివాడికి చెప్పండి, 1 లేనివాడికి ఇవ్వాలి. ఆహారం విషయంలో కూడా అంతే. 2కి వండుకున్నాం అనుకో, లేనివాడు వచ్చాడు అనుకో, నువ్వు తిన్నంత తిని సమృద్ధిగా మిగతాది వేస్ట్ చేయకుండా ఏం చేయాలి? ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే వేస్ట్ చేస్తూ ఉంటారు. భోజనాన్ని ఏం చేస్తూ ఉంటారు? వేస్ట్ చేస్తూ ఉంటారు. మందే కదా, మనం కొన్న బియ్యమే కదా, మనం కొన్న రైసే కదా అని ఏం చేస్తారో చెప్పనా, కొందరు తీసుకువెళ్ళి ఆ సదుకుండలో పడేయటమో లేదా కొడుతొట్టులో పడేయటమో చేస్తూ ఉంటారు. ఇవి చాలా తప్పు. ఈ ఆహారం మెతుకులు దొరకక చాలామంది రోడ్డు నడుక్కుంటున్నారండి. దాని విలువ మనకి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఆహార విషయంలో కూడా ఎంతో చాలా జాగ్రత్త వహించాలి. నీ దగ్గర 2 అంగీలు ఉంటేనే 1 అంగీ ఇవ్వమన్నాడు. ఆహారం కూడా వ్యర్థంగా పారేయవద్దు. అర్థమవుతుంది. ఎంతో కష్టపడి రైతులు ఎంతో చెమటొచ్చి చేసి దేవుడు వారికి శక్తినిచ్చిన బట్టి ఈ 5 ఏళ్ళు నీ నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది దేవుని కృప కదా. మరి దాన్ని ఆహారాన్ని మనం వ్యర్థం చేయవచ్చా? పారవేయవచ్చా? మరీ అంత పనికిరానిదైతే అది దేనొక రీతిగా వాడే విధానాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ మరీ అంత బాగుండి ఈ పొద్దునుండింది సాయంకాలం పడేయటం, సాయంకాలం నుండి పొద్దున పడేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది తినగలిగిన ఆహారమే కానీ పారేసే ఆహారం కాదు కదా. అందుకని ఆహార విషయంలో కూడా లేనివాడికి పెట్టండి. అర్థమవుతుంది. వస్త్ర విషయం కూడా లేనివాడికి మీరు వస్త్రాలు ఇవ్వండి. మీకుంటేనే ఇవ్వమన్నాడు. అర్థమవుతుందా? మీకుంటేనే ఇవ్వమన్నాడు, లేనప్పుడు కాదు ఆయన అంది. మీకు కలిగిన ఎడల 2 ఉంటే 1. మీరు మంచి కార్యాలు చేయాలి. మీకు కలిగిన దాంట్లో కొంచెంకి మీరు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళే కాదండి, ఇంకా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆ కింద వచనం కూడా చదవండి. 12వ వచనంలో కూడా సొంకరులు బాప్తిస్మం పొందడానికి వచ్చి అంటారు వాళ్ళు కూడా, బోధకుడా మేమేమి చేయవలెనని అతను అడిగారు. దేవునికి స్తోత్రం. మొదటగా ఎవరు అడిగారయ్యా అంటే ప్రజలు అడిగారు. అర్థమవుతుందా? మొదట ఎవరు అడిగారు? ప్రజలు యాహోను అడిగారు, బోధకుడా మేమేమి చేయాలంటే చెప్పాడు. మీరు అగ్ని నుంచి తప్పించుకోవాలంటే మీరు ధర్మకార్యాలు చేయాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం మీరు పొందాలి అని దేవుడు మరి యాహోను ద్వారా వారికి తెలియపరిచి అడిగారు. ప్రశ్న జవాబు అతడు రిలీజ్ చేశాడు. మీరు కూడా సంఘంలో నేను అడుగుతున్నప్పుడు మీరు చెప్పండి, అప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. అంతేగాని నా ముందు నేను చెప్పుకుంటూ పోతే కొందరు ఏం చేస్తారు చెప్పండి? సంఘాల్లో కొందరు ఏం చేస్తారు? నిద్రపోవడానికి మంచి అవకాశం అయింది కొందరికి ఏమో ముచ్చలు పెట్టి కూడా అది ఒక మంచి సందర్భం అయింది. అట్లా ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుని మందిరం పోవునప్పుడు మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు మాట్లాడిచ్చాడుగా సొలొమోను జ్ఞాని చేద్దా. కాబట్టి మందిరంలో మనము జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండాలి. కానీ ఏమన్నా ముసలమ్మ చెప్పుడు మాటలు చెప్పుకోవడా కాదు మనం దేవుని వద్దకు వచ్చేది. మూడు వారిపైన జీవితాలను చిగురింపు చేసుకోవడానికి మనము దేవుని వద్దకి వస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా, భక్తితో, భయముతో, వినయముతో, విధేయతతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూసే వారమై ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక రెండవది ఎవరు అడిగారయ్యా అంటే చెప్పండి. ఇక్కడ సొంకరులు ఏమడుగుతున్నారయ్యా అంటే బాప్తిస్మం పొందడానికి వచ్చి, బోధకుడా మేమేమి చేయాలంటే వాళ్ళకు కొన్ని చెప్పాడు షరతులు. ఎందుకంటే వారు చేసే పనులను బట్టి, వారు చేసే విధానాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి కట్టతగ్గ సమాధానాన్ని ఎవరు సప్లై చేస్తున్నారు? యాహోను గారు సప్లై చేసేస్తున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం కదండి, దేవుడిచ్చిన వాగ్దానంతో పుట్టిన కొడుకు కదా. ఎవరు? యాహోను గారు కదా. దేవుని యొక్క వాగ్దానం బట్టి, ప్రణాళికను బట్టి, యేసుక్రీస్తు ముందుగా పంపబడిన వ్యక్తి కాబట్టి అతనికి దేవుడిచ్చిన జ్ఞానము అత్యంత విలువైనది. కాబట్టి ప్రజలకి ఏం చెప్పాడు? ఒరే నాయనా, మీరందరూ కూడా ఆ శోధన, ఆ ఉగ్రతను, ఆ అగ్నిగుండంలో పడకుండా ఉండాలంటే ఇతరులకు మీరేం చేయాలి? మేలు చేయాలి. అది దైవ గ్రంథంలోనే, ధర్మశాస్త్రంలోనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞనిచ్చాడు కదా. అవి మీరు చేయండి.
అంగీలు నేను ఒక 2 అంగీలు, ఒక అంగీ ఇచ్చేసేయండి. ఆహార విషయంలో కూడా అంతే. మీరు తిన్నారనుకో మిగిలినది వేస్ట్ చేయొద్దు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్సల్ చేసి కావాలితే ఇంటి పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకని ఇచ్చేసి, వెళ్ళగలిగితే వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపి, అలా మనం చేయలే కానీ, డిస్పాచ్ చేయలే కానీ ఇక మిగిలింది చేయలేనని దాన్ని వ్యర్థంగా నష్టం చేసేవారుగా ఉండకూడదు. అలాగే చేయండి మీరు అన్నారు. వారు ఆ రీతిగా చేయడానికి సిద్ధపడ్డారు. ఇక రెండవది సుంకరులు కూడా అడిగారు, బోధకుడా మేము బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాం నీ మాటలను బట్టి, నిజమే, కానీ మేమేం చేయాలని వాళ్ళు అడిగారు. మరి వాళ్ళకేం చెప్పాడు యోహాను గారు? చూడండి ఆ మాట ఏం చెప్పాడయ్యా అంటే 13వ వచనంలో, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. విన్నారు ఈ మాట? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. వీళ్ళు ఎవరయ్యా అంటే సుంకాలు ఏం చేస్తూ ఉంటారు? వసూలు చేస్తూ ఉంటారు. అంటే ఇంటి పనులు కట్టించుకునే వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా వీళ్ళు కూడా ఇలా సుంకాలు వసూలు చేసేవారు. ఈ మాట అన్నాడంటే ఏంటి? మీకు నిర్ణయించబడిన దానినే ప్రభుత్వం ఎంతైతే ఇంటికి తీసుకోవాలని, ఈ యొక్క ఇంటికి కావచ్చు, ఈ షెడ్కి కావచ్చు, లేకపోతే ఈ పొలానికి కావచ్చు, లేదా ఈ స్థలానికి కావచ్చు, ఇంతని గవర్నమెంట్ వారు ఎంతైతే ఆదేశిస్తారో అంతవరకు మీరు తీసేసుకోవాలి, కానీ అంతకు మించి మీరు తీసుకోకూడదు. అంటే దీని అర్థం ఏంటి అంటే వారు తీసుకుంటున్నారనేగా మాట చెప్పబడింది. అక్రమంగా దౌర్జన్యముగా తీసుకుంటున్నారనే కదా. 100 రూపాయలు కట్టమని గవర్నమెంట్ ఇస్తే 150 రావటం తప్పు కదా. 500 అని వస్తే దానికి 1000 అంటే 500 ఎక్స్ట్రా కలిపి ఇంత కట్టాలని వసూలు చేయడం అది తప్పు కాదా? ఈ పాపం వల్ల మీరు పనికి మాలిన అవుతున్నారు, భ్రష్టులైపోతున్నారు. ఇలాంటి వారి నరకాగ్నిలో వేయబడతారయ్యా, సొంకరులారా జాగ్రత్త అని దేవుడు మరి దైవ ఆత్మ నొందిన, మరి దైవ ఆత్మతో ప్రేరేపించబడి యోహాను ద్వారా మాట్లాడుతున్న మాటలను బట్టి చాలామంది గుండెలు కరిగిపోయాయండి. గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. వామ్మో, ఈయన ఎవరో కానీ దేవుని చేతితోనే మాట్లాడుతున్నాడు. యోహాను సామాన్యమైన వ్యక్తి కాదు. నేను ఈ రీతిగా అక్రమంగా ఎవరు చూడలేదే, అధికారుల లెక్కలో ఆ రాయాల్సిన లెక్కలు రాస్తాను, తీసుకోవాల్సిన సొమ్ము నేను తీసుకుంటాను దౌర్జన్యంగా. ఎవరు చూడలేదులే అనుకున్నారు. కానీ అలాంటి వారందరూ కూడా ఏది అవసరమైంది? మారు మనసు అవసరమైంది, రక్షణ అవసరమైందని దేవాతి దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మరి వాక్యం నీవు నేను మనం అందరము కూడా ఈ రీతిగా ఉండాలి. ఏమంటున్నారు వాళ్ళు? సుంకరులతో చెబుతున్నాడు, మీకు గవర్నమెంట్ వారు ఏదైతే నిర్ణయించాడో అదే తీసుకోవాలి, కానీ అంతకు మించి మాత్రం మీరు తీసుకోవద్దు. అలాగే మీరు సిద్ధపడితే దేని నుంచి తప్పించబడతారు? ఉగ్రత నుంచి మీరు తప్పించబడతారండి. అప్పుడు అర్థమైంది, నిజమే కదా, మనము పేదవాళ్ళ దగ్గర, మధ్యతరగతి వాళ్ళ దగ్గర, తెలిసి తెలియని వారి దగ్గర ఎంతో సొమ్మును మనం లాగేసుకున్నాం. వారి కష్టజతనంతా కూడా మనము మింగివేశాము. నిజమే, మనకు నరకం తప్పదు. మనం పరుల సొమ్మును బహుగా ఆశించామని సుంకరులు బాధపడి మనోవేదన చెంది బోధకుడా మేమేం చేయాలి అని అడిగారండి. వాళ్ళు తప్పును బట్టి ఈరోజు నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఒక మాట అడగట్లేదు. ఎందుకని తెలుసా? ఒకవేళ బోధించే సేవకు నీ తప్పును సమ్మతించేవాడైతే నీ పతనం అవడానికే సిద్ధంగా ఉన్నావు. ఒకవేళ విశ్వాసులుగా మీరే తప్పును కప్పెట్టేవారిగా, సేవకుడు తప్పును కూడా కప్పెట్టేవారుగా ఉంటే అతని జీవితాన్ని కూడా మీరే పాడు చేసేవారుగా కూడా ఉంటున్నారని దేవత దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరిని ఏదో చేయాలని కాదు, కానీ వాక్యము అలాంటిది, రెండంచుల ఖడ్గం వంటిది. కాబట్టి ఈ మాటను మీకు నొప్పించవచ్చు, బాధ కలగ చేయవచ్చేమో, కానీ ఒకవేళ ఈ మాటలు చెప్పకపోతే, ఈ మాటలు మీరు వినకపోతే మీరు మారు మనసు పొందే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఇలా అంటారేమో, నేను మారు మనసు పొందానండి, బాప్తిసం పొందానండి, ఆ మినిస్ట్రీలో పొందానండి, ఈ మినిస్ట్రీలో పొందాను, అలా చేసి ఇలా చేసి మీరు అనవచ్చేమో. ఒకవేళ ఎక్కడ పొందిన ఏది చేసినా మారు మనసు తగ్గ ఫలాలు నీలో లేకపోతే, మీలో లేకపోతే, నాలో లేకపోతే, మనలో లేకపోతే నువ్వు పొందిన బాప్తిసానికి కూడా వాల్యూ లేదు, విలువ లేనే లేదు అని అర్థం చేసుకోవడానికి దేవుడు ఎక్కడైనా మనసులుకొని, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని గ్రహించి నేనేం చేయాలని ప్రతి క్షణము సేవకుడు అడిగే బాధ్యత ఒక విశ్వాసికి ఉండాలి. ఒక సేవకుడిగా విశ్వాసికి చెప్పే విధానము కలిగిన వాడిగా ఉండాలని దేవుడు ప్రేమతో మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి రెండవది సొంకర్లు అడిగారు, ఏమని మేమేమి చేయాలని సొంకర్లు అడిగారు. ఇక మూడో వాళ్ళు కూడా అడిగారట. ఎవరంట వాళ్ళు? మూడో వాళ్ళు కూడా అడిగారంట. ఏమని? వాళ్ళు కూడా మేమేం చేయాలి అని అడిగారంట. వాళ్ళు ఎవరు? చూడండి, ఆ వచనంలోనే
13వ వచనం మనం చదివితే 14వ వచనంలో సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగారట. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ యొక్క 3వ అధ్యాయము 8వ వచనం కాడ నుంచి 9, 10, 11, 12, 13, 14 వచనంలో శ్రేష్టమైన విషయాలు మన కొరకు దేవుడు రాసి ఉన్నాడు. ఫస్ట్ ఏమో జనాలు అడిగారు, సమాజం అడిగింది. రెండవళ్ళేమో సొంకర్లు అడిగారు, అంటే ఇంటి పన్నులు వసూలు చేసే గవర్నమెంట్ అధికారులతో దేవుడు మాట్లాడాడు. గవర్నమెంట్ అధికారులు, సొంకర్లు గవర్నమెంట్ అధికారులే కదా, వారు నిర్ణయించింది వెళ్ళి ఇంటి పన్నులైనా, ఇంటి బిల్లులైనా, కరెంటు బిల్లులైనా, లేదా వాటర్ బిల్లులైనా వసూలు చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించినప్పుడు ప్రభుత్వంలో ఎంతైతే నిర్ణయించారో అదే తీసుకోవాలి. కానీ కకృతిపడి ఏమంటే ఇంకా డబ్బు సంపాదించాలని అడ్డదారులో పోయి జనాలని ఒక రత్తాన్ని మీరు తాగేవారు ఉంటే రేపొద్దు నీ బిడ్డల జీవితం చెప్పనా ఊహించలేం. ఆ పరిణామాన్ని మనము ఊహించలేం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పితరుల నుంచి వచ్చిన స్వాస్థ్యాన్ని, పితరుల నుంచి వచ్చిన పొలాన్ని లాక్కోవాలని చూశాడు. ఎవరైనా అహాబు రాజు అండి. అహాబు రాజు ఏం చేశాడు? నాబోతు ద్రాక్ష తోటలే కావాల్సి వచ్చింది ఆయనకి, పక్కనోడిది అవసరం. ఇప్పుడు ఆయనకు పొలాలు ఉన్నాయి, లేక అడుగుతున్నాడా? పొలాలు ఉన్నాయండి, మంచి మంచి ఫలాలు ఉన్నాయి, అర్థమవుతుందా? పొలాలు ఉన్నాయి, మంచిగా విస్తారంగా పంట పండిద్ది. అయినప్పుడు కూడా ఎవరి తోట కావాల్సి వచ్చిందంట? నాబోతు తోట మాత్రమే. ఆయన పేదోడాయ, అతనేమో పేదోడు. పితరుల నుంచి తాతల నుంచి వచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకుంటూ సేద్యం చేసుకుంటూ బ్రతుకుతుంటే ఏం చేశాడు? తనకు కావాలని తన భార్యకి చెప్పాడు. అక్కడ మనోడు చెప్పడం చేతగాక నీకు ఎంత కావాలో చెప్పు, నేను అంత ఇస్తానంటే, నువ్వు నాకు ఎంత ఎక్కువ ఇచ్చినా కానీ నాకు వద్దు రాజా, ఎందుకంటే ఇది నా పితరులు ఇచ్చారు, ఆ స్వాస్థ్యం నేను కాపాడుకుంటూ వస్తున్నాను, నేను దీంతోనే బ్రతుకుతాను అని అంటే, అసలు ఆ మాటకి ఏం చేయాలి తెలియక మూతు ముడుచుకొని ఏమని చేతులు కట్టుకొని కూర్చుంటే భార్య ఏమనిద్దంట? యెజబెల్ భార్య ఏమనిద్ది? భార్య ఏమనిద్దండి? ఏంటి నువ్వు మూతు ముడుచుకోవడం కారణము ఏంటి? అసలు నువ్వు రాజువు కదా, అందరూ శాసించేవాడివి కదా, నీకు అనుకుంటే ఏదైనా జరగదు ఏదైనా ఉందా చెప్పు, ఏం జరిగిందంటే, ఇదిగో మన ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు కదా నాబోతు, ద్రాక్ష తోట మరి నాకు కావాలని అడిగాను, కూర తోటకి ఇమ్మని అడిగాను, ఈయన అంటున్నాడు, అండ్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదంటే, వారి పిచ్చోడా, రాజ్యాధికారం అంతా కూడా నీలో చేతిలో ఉంచుకొని, ప్రభుత్వం అంతా నీ చేతిలో ఉంచుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకడు బిట్టి మాట్లాడి వాడిని చావనొక్క అనేసి ఒక మంచి సలహా ఇచ్చిందండి, చంపమని సలహా ఇచ్చేసింది. భార్య మాట విన్ని అట్లాగే ఏం చేశాడంటే అతను చంపించేసాడండి. దేనికోసం అండి? చిన్న పొలం కోసం అండి. ఆయన పొలాలు లేక ఎకరాలు ఉన్నాయండి, రాజు అండి ఆయన. కానీ ఏం చేశాడంటే పేదవాడిదే లాగాలని, ఏమండి ప్రభుత్వం నియమించిన దాంట్లో నీకు రావాల్సిన భాగం వస్తుందిగా, ఒక రాజ్య పరిపాలన చేస్తున్నావంటే ప్రభుత్వం ఇచ్చే నిధి నీకుంది, లాభం నీకుంది, ప్రజల ద్వారా వచ్చే కొన్ని నాట్లో నీకు ఆర్థికంగా నీకు అందిద్ది, అయినప్పుడు కూడా పేదవాడి రక్తమే తాగాలనుకుంటున్నావు అనేసి యెజబెలు మాట విని, భార్య మాట విని అతను చంపించి అతనికి కలిగిన స్వాస్థ్యాన్ని, ఆ పొలాన్ని లాక్కున్నాడండి. ఇక వెంటనే ఏలియా ద్వారా దేవుడు అందించాడు, ఎదుగో ఏ రీతిగా నువ్వు నాబోతు రక్తం ఏ రీతిగా చెప్పండి తాగి నీవు, ఆ రీతిగానే నీ యొక్క రక్తము కూడా ఆ రీతిగా తాగుతూ నీ భార్య మాట విని ఇలా చేసావు, నువ్వు ఎంత ఘోరమైన తప్పు చేసావో తెలుసా అని చెప్పగానే అన్న కొద్ది దినాలకి దేవుడు ఆ వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్పు చేశాడు. అంతే, ఎందుకంటే ఆయన బిడ్డలను అలా చేస్తే ఆయన ఊరుకునేవాడు కాదు. అంతే, కుక్క సాగు చచ్చింది యెజబెలు కూడా. ఏ సాగు చచ్చింది? కుక్క సాగు చచ్చింది. మరి నీది అన్న దాని లిమిట్ నువ్వు వెళ్ళాలి, లిమిట్ క్రాస్ చేయకూడదు. లిమిట్ని ఎవరు కూడా క్రాస్ చేయకూడదు. ఆ క్రాస్ చేసావా అప్పుడు నువ్వు కూడా పనికిమాలిన చెట్టుతోనే, అందుకే నువ్వేం చేయబడతావు? తీసి నరికి వేయబడి అగ్నిలో పారవేయబడతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చూసుకో. అందుకే సొంకర్లకు చెప్పాడు, మీరు గవర్నమెంట్ అధికారులు కాబట్టి, ప్రభుత్వ అధికారులు కాబట్టి మీకు నియమించిన దాన్ని మీరు చేయండి, కానీ అంతకు మించి మీరు చేయకూడదని వారికి షరతు ఇచ్చాడు. ఆ షరతును బట్టి వారు నమ్మారు, అలా చేయడానికి చేసేవారు బాప్తిస్మం పొందారు. ఆ మాట మన వివరణ బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇక 14లో అంటున్నాడు, సైనికులకు ఏం చెబుతున్నాడు అంటే, సైనికులు అంటున్నారంట మేమేమి చెయ్యాలి, సైనికులు అంటున్నారంట మేమేమి చెయ్యాలయ్యా అన్నారంట. చూసారా ఎంతలో మార్పు కలుగుతుందో? ఒక మాట, దైవవర్తమానం మాట, సబ్జెక్ట్ ఏంటో చెప్పిన యాహోను గారు చెప్పే ప్రసంగము, అగ్ని నుంచి మీరు తప్పించుకోవాలి, ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలని సబ్జెక్టు. ఆడ వారికి వివరిస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే యాహోను గారు, రాబోతున్న ఉగ్రతను మీరు తప్పించుకోవాలి, మీకు బుద్ధి చెబుతున్నవాడు ఎవడు అని మాట్లాడిన మాటలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళలో అందరికీ ఉగ్రత తప్పించుకోవాలనే ఉద్దేశంతో సమాజం అడిగింది,
సొంకర్లు అడిగారు. మూడవదిగా ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? సైనికులు అడుగుతున్నారు. వారికి ఏం చెబుతున్నాడు సైనికులకి? అతడు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని మీద అపనింద వేయొద్దు, మీ జీతంలో తృప్తి పొందినని వారితో చెప్పాను. చూసారు అంత అద్భుతమైన మాట. అంటే సైనికులు చేసే పనులేంటి అంటే, కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు. అక్కడ అడిగిన వాళ్ళు చెడ్డోళ్ళు ఉండవచ్చు, మంచోళ్ళు ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం మంచివారికి చెడ్డవారికి అందరికీ వర్తించిద్ది. అందుకనే వాక్యం రెండంచుల ఖడ్గము వంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ సమయంలో ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరిని మీరు బాధ పెట్టవద్దు. సైనికులతో అంటున్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనందాలు మయ్యవద్దు. అంటే ఒక సైనికుడు తప్పు చేసాడు అనుకో, అతని చేతుల అధికారం ఉంది కదా. ఈ రోజుల్లో చాలామంది మన రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు జరుగుతున్న విషయాలు ఏంటి చెప్పనా? తప్పు చేసిన ఒకడు జైల్లో ఉంటుంది, మరొకడు అర్థమవుతుంది. తప్పు చేస్తున్న ఒకడు జైల్లో ఉంటుంది, మరొకడు తప్పు చేస్తున్నాడేమో బలాదురుగా తిరుగుతున్నాడు, బయట నలుగులు తిరుగుతున్నాడు, పూల మండలతో వీళ్ళతో అలంకరించబడి కారుల్లో బాగా తిరుగుతున్నాడు. కానీ ఏ తప్పు చేయని వాడు, తన కుటుంబం కొరకు కష్టపడేవాడు మాత్రం ఈ రోజుల్లో చెప్పకూడదనే స్థితికి వచ్చింది. అంటే ఏంటి? సైనికుల్లో కూడా తప్పులు ఉన్నాయి. అర్థమవుతుంది. మీకు ఇచ్చిన జాబులు మీరు సరిగ్గా చేయకపోతే, మీకు ఇచ్చిన విధానాలు క్రమాలు మీరు సరిగ్గా చేయకపోతే నా బిడ్డలు నష్టపోతారు. అలాంటి వారి మీదకి ఉగ్రత వస్తుందని దేవుడు విలపించి వారికి ఏం చేశాడు? ఒక వర్తమానాన్ని యోహాను ద్వారా పంపించేసాడు. ఆ మాటకు భయపడ్డారు అందరు సైనికులు. వామ్మో, ఈయన ఎవరో కానీ మామూలు వ్యక్తి కాదండి, నేను ఉగ్రత మాత్రం మనకి పక్కా ఉంది, నిజమే. ఎందుకంటే అలా చేయకూడదు, ఇక నుంచి అలా చేసాం, ఇక నుంచి అలా చేయకూడదని మసలుకోవడానికి వాళ్ళు ఈ రీతిగా అడిగారు, మేమేమి చేయాలి? ఎవరిని బాధ పెట్టొద్దు. ఎవరిని కూడా బాధ పెట్టదు. ఒకవేళ జైల్లో వేయబడిన వాళ్ళని కూడా హింసించవద్దు. అర్థమవుతుంది. వారిని బాధ కలిగించే పనులు మీరు చేయవద్దు అని ఒక మాట. రెండవది ఏంటి? ఎవరి మీద కూడా అపనిందలు అంటే ఏంటి? నిందలు కూడా మోపుతారు వీళ్ళు. వాస్తవం చెప్పాలంటే వారి క్షేమం కొరకు, వారిపై అధికారుల ఒత్తిడి కొరకు ఏం చేస్తారు ఈ సైనికులు అన్నవాళ్ళు? నిందలు కూడా మోపుతారు. ఆబద్ధం చేయనుండాము, ఆబద్ధం పలకనుండామో పలికడని నిరూపిస్తారు, పలికినోడేమో పలకలేదని కూడా నిరూపిస్తాడు. ఎందుకంటే పై అధికారులు ఫోర్స్ అలా ఉందనుకో, ఈ సైన్యాధిపతి అన్నవాడు, సైన్యాధికారులు అన్నవాడు కూడా ఇలాంటి చేసేవాళ్ళు చాలామంది నేటి దినాల్లో కూడా ఉన్నారా లేరండి? అలాగ చేస్తే కూడా ఉగ్రత మీరు తప్పించుకోలేరని యోహాను ద్వారా వారికి అర్థవంతమైన జ్ఞానోదయాన్ని దేవుడు వారికి కలగజేసాడు. ఇక మూడో విషయం వారికి ఏంటో చెప్పిన షరతు ఏమన్నాడు? మూడవది, మీ జీవితములతో మీరే తృప్తి పొందండి. మీకు ఎంతైతే ప్రభుత్వ వారు నిర్ణయించారో అంత జీతంతోనే ఉండండి. వాడిని మోసం చేసి వాడిపై నింద నొగితే పై అధికారులు నీకు లక్షలు ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు. ఆ కోట్లకి ఆశపడి ఆ జీవితాలను పాడు చేసేవారికి అయితే మీరు ఉగ్రతను మీరు తప్పించుకోలేరు. ఒక మాట చెప్తున్న ఒక సేవకుడిగా, ఈరోజు నువ్వు ఆబద్ధముగా మోపి నిందలు మోపి కోట్లు అనేకులు ఇరికిచ్చేవాడివైతే ఈరోజు నువ్వు ఒక కారు కొనొచ్చు, ఒకవేళ ఇల్లు కొనొచ్చు, లేదా మంచి మంచి పొలాలు కొనొచ్చు, లేదా అపార్ట్మెంట్లో కొనొచ్చు ఏమో. కానీ ఇవి రేపు నిన్ను ఉగ్ర దినం మాత్రం తప్పించమన్న విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోమని దేవుడు సైనికులకు కూడా చెప్తున్నాడు. ఈరోజు మరి ఈ మూడు విషయాలకు నిన్ను అడుగుతున్నాడు. అర్థమవుతుందా? మరి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవాలని దేవుడు ప్రేమతో ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పుకోవాలంటే ప్రియులారా, ఇంకా 5-6 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీడియోలో మనము దీని గురించి మనం ధ్యానిద్దాం. ఇప్పుడు మనం ధ్యానించింది ఏంటయ్యా అంటే, సేవకుడిని మీరు ఇలా అడుగుతున్నారా ఎప్పుడైనా అన్న కాన్సెప్ట్ మంది. సేవకుడిని ఎప్పుడైనా మీరు ఇలా అడుగుతున్నారా? సమాజం అడుగుతుందా? ప్రభుత్వ అధికారులు అడుగుతున్నారా? లేదా సుంకాలు వసూలు చేసే వాళ్ళని అడుగుతున్నారా అని 3 విషయాలు వాళ్ళు అడిగారు. ఈ రోజుల్లో అడగట్లేదు. ఎందుకంటే అన్నీ కప్పెచ్చుకుంటున్నాం, చేసే అక్రమాలన్నీ కప్పెట్టుకుంటాం. ఎవరు బ్రతుకు బండారం బయటపడిద్ది అనే ఉద్దేశాలతో వారన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు. బైబిల్ చెబుతుంది లోకాసు వార్త 12వ అధ్యాయంలో, ఈరోజు మీరు చీకటిలో చేసినవి ఏం కనపడండి? ఎక్కడ కనపడతాయి? వెలుగులో తెరల మీద కనపడతాయి. ఈరోజు నువ్వు అక్రంగా అన్యాయంగా పనికి మాలిన పని పాపిష్టి పని చేసేవేమో చీకట్లో ఎవరు చూడలేదని అక్కడ అన్నాడు అని స్క్రీన్ మీద వేస్తాడట. నువ్వేం చేసావో కూడా ఆ రోజున విమర్శ దినాన, న్యాయ విమర్శ దినమన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీ పాపం రాస్తాడు. ఇదిగో నువ్వు అది చేసావంటే అక్కడ అందరి ముందు తలంచుకునే కన్నా ఇప్పుడే చేసిన పనులు తలదించుకొని మోకరించడం నీకు అది ఎంతో మిన్నగా భావించి ఒప్పుకోవడానికి సిద్ధపడమని ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా ఈ మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని ఒక సేవకు ఒక సజెషన్ ఇవ్వగలుగుతున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సహోదరులారా. కాబట్టి వాళ్ళు అడిగారు, సొంకలు అడిగారు, నేనేమి
చేయవలెనని. సమాజం అడిగింది మేమేమి చేయాలని. సైనికులు అడిగారు మేమేమి చేయాలని. మరి ఒక విశ్వాసిగా నీవు అడుగుతున్నావా? సంఘంలో ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మీరు అడుగుతున్నారా అని ఒక ప్రశ్నార్థమైన అంశం దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. కాబట్టి మీరు అర్థం చేసుకొని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి చూడండి. ఈ రీతిగా మనం అడగాలి. అడిగి మనం ఇంకా లోతులోకి వెళ్ళాలే కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా భక్తి జీవితంలో కూడా అట్లా ఉండకూడదు. ఇంకా ముందుకు మనం కొనసాగిపోవారుగా ఉండాలి. ప్రభు చిత్తమైతే ఇంకా మిగతా 5 విషయాలను మనము నెక్స్ట్ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆ క్షణంలో మనతో మాట్లాడతాడు. ఈ వీడియోని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క సందేశాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, నిజంగా నేను అడగలేకపోయానయ్యా, నా సేవకుడు ఏదంటే అదే అన్నాను, తనని తానే తందాను. అలా కాదు. వాక్యము పౌలు గారు ఎంత ప్రసంగికుడండి. అతను ప్రసంగాలంటే కోరదగినవంట. అయినా కానీ దశలోనికి వారు వాక్యం చెప్తుంటే ఇతను చెప్పే మాటలు ఉన్నాయో లేవని బైబిల్ని తిరగేశారు. నువ్వు తిరగేయాలి. ఒక విశ్వాసిగా గొడ్డెత్తి చేయబడినట్టు నమ్మడానికి ఈ రోజులు కావు. ఎందుకంటే నేనే దేవుడు అంటాడు, ఇంకోడు నేనే దైవజనుడిని, నేనే పంపబడ్డాను, అయ్యేలే నేనే అంటున్నాడు, మరొకడు నేను సమూయేలుని అంటున్నాడు. ఇలాంటి వారు చాలామంది అంత్యదినాల్లో బయలుదేరుతున్నారు. కాబట్టి ఏది గుడ్డిగా నమ్మవద్దు అనటం కోసమే దేవుడు లేఖనాలు మన చేతిలో ఉంచాడు. చదవండి, పరిశీలన చేయండి. దశలోని సంఘం వారు పరిశీలన చేశాడు. పౌలు గారు గొప్ప ప్రసంగికుడు అయినప్పుడు కూడా అతని మాటలు అలా ఉన్నాయో లేవంటే ఉన్నాయిరా, ఇది దేవుని మాట అని నమ్మారు, బాప్తిసాలు పొందారు. మీరు ఏ సంఘాలకు వెళ్ళేవారైనా, ఎక్కడికి వెళ్ళేవారైనా కూడా ఇలాంటి అనుభవం మీకు ఉండాలని ప్రేమతో ఈ మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ క్లుప్త సందేశాన్ని దేవుడు వెనుకల్లో దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమెను. ప్రభు చిత్తమైతే ఇంకా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఇక సేవకుడిని మనం ఎలా అడగాలి, సేవకుడు విశ్వాసం ఏం అడగాలని ఒక సబ్జెక్ట్ని దేవుడు త్వరలో మనకు అందించబోతున్నాడు. దాన్ని బట్టి నెక్స్ట్ మరొక వీడియోలో మనము దీన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రవ్వా, దయగలిగిన రాజ్య కృపగలిగిన యేసయ్య, నీ దాసును నిలబెట్టుకొని అలుపుడు మాకు మా అందరికి బుద్ధి చెప్పే వాక్యాన్ని మీరు మాకు బయలుపరిచారు. నిజమే ప్రవ్వా, ఆనాడు నాయన సమాజం అడిగింది మేమేం చేయాలని, ఇదిగోనైనా సైనికులు అడిగారు మేమేం చేయాలని, సొంకలు అడిగారయ్యా మేమేం చేయాలని. ఈ రోజుల్లో మిమ్మల్ని అడిగితే మా తప్పులు బయటపడతాయని కప్పెట్టుకునే వాళ్ళు చాలా మందిగా ఉన్నామని మీరు మాట్లాడారు. నిజమే, వాళ్ళలో మేమందరం కూడా ఉన్నాం ప్రభా. ఆ రీతిగా కాకుండా మేము సేవకుని అడగాలయ్యా, అడిగే సంఘంగా ఉండాలి నాయన, అయ్యా చెప్పే సేవకుడిగా ఉండాలని మీరు మాట్లాడారు యాహోను ద్వారా. నిజమైన యాహోను పుట్టుకు చాలా అర్థం ఉంది ప్రభా. తల్లిదండ్రుల హృదయాలు పిల్లలు తట్టుకును, పిల్లల హృదయాలు తల్లిదండ్రులు తిప్పడం ఏంటో అనుకున్నాను, కానీ ఈ రీతిగా తిప్పుతాడా, ఈ రీతిగా మార్పును కలగజేస్తాడా? నీ వాక్యాన్ని బట్టి నీ మార్పును, ఒక సందేశాన్ని, వివరణాత్మకమైన సందేశాన్ని, ఆ ప్రశ్నార్థకమైన ఒక సందేశాన్ని మాకు అందించారయ్యా. దీన్ని బట్టి మేము నాయన సరి చేసుకుని కృపను దయచేయండి. ఇంకా మిగిలిన మాటలు నాయన మరొక విషయంలో, మరొక పర్యాయములు మేము మాట్లాడుకొని నువ్వు స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోండి. ఈ లైవ్లో నాయన వీక్షించిన బిడ్డలు ఉన్నారయ్యా. ఒకవేళ క్షేమంలోనైనా వారు పశ్చాత్తాపడితే, ఒకవేళ ఈ వాక్యాన్ని బట్టి వారిలో మార్పు కలిగితేనైనా వారిలో ఇంకా మార్పును కలగజేసి రక్షణ పొందడానికి, అయ్యా బాప్తిసం పొందడానికి మీ వద్దకు నడిపించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు, అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు.